అసలు ఫుడ్ లో కలర్ ఎందుకు సార్, నాకు అర్థం కాదు. టేస్ట్ ఓకే, కలర్ ఎందుకంటే కంటికి ఇంపుకుండాలి ఫస్ట్. ఎందుకంటే ఇక్కడ సిగ్నల్ వెళ్తుంది, కళ్ళుకి అట్రాక్టివ్ గా కనిపించింది, ఆటోమేటిక్ గా ఇక్కడ సిగ్నల్ వెళ్తుంది, ఎప్పుడైతే క్రియేట్ అవుతుంది, తినాలనిపిస్తుంది. అమ్మడం కోసం కలర్ యాడ్ చేస్తున్నాడు, నాట్ ఫర్ ద న్యూట్రియన్స్, నాట్ ఫర్ ఎనీథింగ్. కలర్ అవసరం లేదు హ్యూమన్ బాడీకి, ఎందుకంటే లోట్లోకి వెళ్ళే కలర్ ఎవరికి కనపడుతుంది, అవసరం లేదు సార్. ఇది బాగుంటుంది తినరా అంటే ఒకసారి తింటా, అది కలర్ లేకపోయినా రెండోసారి వెళ్తా కదా. ఎగ్జాక్ట్లీ. కారపూస ఏదో షాప్కి వెళ్ళాను సార్, నార్మల్ షాప్ అది, సన్న కారపూస చాలా ఎల్లోగా ఉంది. చూస్తే అక్షింతలా ఏంటి తలంబరాలు పోసుకోవడానికి పెట్టారని అంత ఎల్లోగా ఉంది. అంత ఎల్లోగా ఉంది భయ్యా అంటే కలర్ పడుతుంది కదా, అదేదో ఉప్పేసారు అన్నట్టు చెప్తున్నాడు. అది చాలా కామన్ అయిపోయిందండి మదర్స్ దగ్గర. ఎప్పుడన్నా రవ్వ కేసరి వాళ్ళు చేస్తుంటారు. అవును. ఎందుకు కలర్ అంటే బాగుంటది చూడటానికి, ఎవరికి కావాలి చూడటానికి. అంటే ఇది ఇంట్లో ప్రిపేర్ చేసే ఫుడ్ లో కూడా కలర్ అనేది వచ్చింది. నా ప్రాబ్లం అది అక్కడ దాకా వచ్చేసింది. అక్కడికే కదా చికెన్ కర్రీలో వేస్తున్నారు. ప్రొడక్ట్ ఫోటోగ్రఫీ అంతా చేసేటప్పుడు ఆ మసాలా ఈ మసాలా అన్ని వేసి డిషెస్ బాగున్నాయని చూపించినప్పుడు ప్రొడక్ట్ ఫోటోగ్రఫీ అట్రాక్టివ్ ఉండాలంటే దానిలో చాలా చేయాలి. ఎందుకంటే చూస్తే కొంటాం. ఏదో ఉంది కదా, జో దిక్తా హై ఓ బిక్తా హై. కరెక్ట్. కన్వీనియన్స్, మార్కెటింగ్ ఇవన్నీ కలిసి ప్రోడక్ట్ ని హారబుల్ గా క్రియేట్ చేసేసి, ఇప్పటికైనా సరే మనం మేల్కొని మన రూట్స్ ఏంటి